చంద్రయాన్-3 ఈ పేరు మనందరికీ ఒక ఎమోషన్. సరిగ్గా 3 ఏళ్ల క్రితం 2023లో చంద్రయాన్-3 మూన్ యొక్క సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 14 రోజుల పాటు ప్రగ్యాన్ రోవర్ మూన్ సర్ఫేస్‌పై ఎన్నో డిస్కవరీస్ చేసి, మూన్ గురించి చాలా విషయాలను సైంటిస్టులకి తెలియజేసింది. సరిగ్గా 14 రోజుల వరకు ప్రగ్యాన్ రోవర్ మూన్‌పై రీసెర్చ్ చేసింది. బట్ 14 డేస్ తర్వాత చంద్రయాన్-3 యొక్క అన్ని స్పేస్ క్రాఫ్ట్స్ మూన్‌పై సైలెంట్ అయిపోయాయి. మూన్ మీద నైట్ చాలా కోల్డ్‌గా ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ పనిచేయడం కష్టం. బట్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ తర్వాత వీటిల్లో ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని మళ్ళీ లైఫ్‌కి తిరిగి తీసుకొచ్చింది ఇస్రో. సో అసలు చంద్రయాన్-3 మూన్‌పై ఏం చూసింది? ఏం కనిపెట్టింది? ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఎందుకు సైలెంట్ అయిపోయాయి? అలాగే ఫ్యూచర్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్స్‌ని తిరిగి భూమికి తీసుకురావచ్చా అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చంద్రయాన్-3 2023 జూలైలో చంద్రయాన్-3 మూన్ సౌత్ పోల్‌పై ల్యాండ్ అయింది. సౌత్ పోల్‌పై ల్యాండ్ అయిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇదే. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో మెయిన్‌గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ల్యాండర్, ఇంకొకటి రోవర్. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత ప్రగ్యాన్ రోవర్ 14 డేస్ వరకు రీసెర్చ్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. మూన్ మీద ఒక రోజు దాదాపు 28 రోజులు పడుతుంది. అంటే మూన్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 28 రోజుల టైం పడుతుంది. సో మూన్ మీద డే 14 డేస్ ఉంటుంది. అలాగే నైట్ 14 డేస్ వరకు ఉంటుంది. ఈ నైట్ చాలా కోల్డ్‌గా ఉంటుంది. ఎంతంటే టెంపరేచర్స్ ఆల్మోస్ట్ -200 డిగ్రీస్‌కి కూడా రీచ్ అవుతాయి. ఎర్త్ మీద ఇంత తక్కువ టెంపరేచర్ ఎప్పుడూ రికార్డ్ కాలేదు. ప్రగ్యాన్ రోవర్ సోలార్ ఎనర్జీతోనే రన్ అవుతుంది. సో లైట్ ఉన్న 14 డేస్ వరకు ఈ రోవర్ పనిచేస్తుంది. ఆ తర్వాత నైట్ స్టార్ట్ అవ్వగానే ఈ రోవర్‌ని సైంటిస్టులు స్విచ్ ఆఫ్ చేసేశారు. అలా ప్రగ్యాన్ ఎప్పటికీ సైలెంట్ అయిపోయింది. 14 డేస్ తర్వాత మళ్ళీ సన్ వస్తుంది కదా! అప్పుడు మళ్ళీ ఆన్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. దీనికి సమాధానం టెంపరేచర్. ఈ -200 డిగ్రీస్ టెంపరేచర్‌లో ఏ డివైస్ లేదా ఏ రోబోట్ కూడా సస్టైన్ అవ్వలేదు. ఎందుకంటే లోపల ఉండే ఎన్నో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈ ఫ్రీజింగ్ కోల్డ్‌కి డ్యామేజ్ అయిపోతాయి. చాలా డెలికేట్ పార్ట్స్ బ్రేక్ అయిపోతాయి. ఆఖరికి వైరింగ్ సిస్టమ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ 14 రోజుల్ని తట్టుకొని ఇంకా పనిచేయటం ఏ రోబోట్ వల్ల కాదు. సేమ్ ఇదే ప్రగ్యాన్ రోవర్‌కి కూడా జరిగింది. సో అలా ఈ రోవర్ మళ్ళీ స్టార్ట్ అవ్వలేదు. అయినప్పటికీ ఈ 14 డేస్‌లోనే 14 ఇయర్స్‌కి సరిపడా రీసెర్చ్‌ని ప్రగ్యాన్ రోవర్ చేసి పెట్టింది. సో అసలు ఈ రీసెర్చ్‌లో ప్రగ్యాన్ ఏం డిస్కవరీ చేసిందో ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మూన్ సర్ఫేస్ నుండి మొదలు పెడదాం. మూన్ సర్ఫేస్‌పై అలాగే కొంత అండర్ గ్రౌండ్‌పై ప్రగ్యాన్ ఒక టెంపరేచర్ టెస్ట్ చేసింది. ఈ టెస్ట్ కోసం రోవర్‌లో ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. అదే చెస్ట్. చెస్ట్ అంటే చంద్రయాన్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎగ్జామినేషన్. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక మూన్ థర్మోమీటర్ లాంటిది. ఈ చెస్ట్ ఫస్ట్ మూన్ సర్ఫేస్ టెంపరేచర్ రికార్డ్ చేసినప్పుడు సర్ఫేస్‌పై టెంపరేచర్ 15 డిగ్రీస్ రికార్డ్ అయింది. ఆ తర్వాత థర్మామీటర్‌ని 10 సెంటీమీటర్స్ గ్రౌండ్‌లోకి ఇన్సర్ట్ చేసి టెంపరేచర్ రికార్డ్ చేస్తే టెంపరేచర్ -10 డిగ్రీస్ రికార్డ్ అయింది. సో జస్ట్ 10 సెంటీమీటర్స్‌లో టెంపరేచర్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 60% ఉంది. ఈ రికార్డింగ్స్‌ని బట్టి సైంటిస్టులు కనిపెట్టింది మూన్ సర్ఫేస్ అనేది ఈ కోల్డ్ టెంపరేచర్‌ని సర్ఫేస్ దాకా రీచ్ అవ్వకుండా ఒక బ్లాంకెట్ లాగా ఫార్మ్ అయింది. సో మూన్ డస్ట్ కోల్డ్ టెంపరేచర్స్ నుండి మనకి కూడా ప్రొటెక్షన్ ఇవ్వగలదు. సో ఫ్యూచర్‌లో హ్యూమన్స్‌కి కోల్డ్ నుండి ప్రొటెక్షన్ కోసం ఈ మూన్ డస్ట్ యూజ్ అవుతుంది. దీంతో పాటు సర్ఫేస్ గురించి మరొక ఇంపార్టెంట్ డిస్కవరీ కూడా ప్రగ్యాన్ రోవర్ చేసింది. అదే ఏన్షియంట్ క్రేటర్. మూన్ సర్ఫేస్‌పై ఎన్నో క్రేటర్స్ ఉంటాయి. సో స్పేస్ క్రాఫ్ట్స్ ఈ క్రేటర్‌లో పడి క్రాష్ అవ్వకుండా ల్యాండింగ్ సైట్‌కి ఫ్లాట్‌గా ఉన్న ఏరియాస్‌ని సెలెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సైంటిస్టులు ఇలా ఎంత ప్లాన్ చేసినా నిజానికి ఈ విక్రమ్ ల్యాండర్ ఒక క్రేటర్ పైన ల్యాండ్ అయింది. ప్రగ్యాన్ రోవర్ రీసెర్చ్ మొదలు పెట్టగానే కొన్ని ఇమేజెస్ తీసి సైంటిస్టులకి పంపించింది. ఇమేజెస్ చూసి సైంటిస్టులకి అదొక క్రేటర్ అని అర్థమైంది. మరి క్రేటర్‌లో ఎలా ల్యాండ్ అయింది అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఇదొక ఏన్షియంట్ క్రేటర్. దాదాపు 400 కోట్ల ఏళ్ల క్రితం ఒక జెయింట్ ఆస్ట్రాయిడ్ హిట్ వల్ల ఏర్పడినదే ఈ క్రేటర్. ఈ క్రేటర్ ఆల్మోస్ట్ 160 కిలోమీటర్స్ వైడ్ ఉంటుంది. బట్ అదే టైంలో వేరే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ నుండి రిలీజ్ అయ్యే డస్ట్ అంతా వచ్చి ఇక్కడ కలెక్ట్ అయ్యి ఈ క్రేటర్‌ని ఫిల్ చేసింది. సో అలా ఈ క్రేటర్ కాస్త ఒక ఫ్లాట్ ల్యాండింగ్ సర్ఫేస్ అయింది. అంతేకాదు చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ దగ్గర ఎలాంటి రాక్స్ కూడా లేవు. సహజంగా మూన్ సర్ఫేస్‌పై చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి. బట్ ఈ ల్యాండింగ్ సైట్ దగ్గర అలాంటివి ఏమీ లేవు. సో దీన్ని బట్టి చంద్రయాన్-3 ల్యాండ్ అయిన ప్లేస్‌లో సన్ హీట్ అలాగే కోల్డ్ వల్ల పెద్ద పెద్ద రాక్స్ అన్నీ ఎప్పుడో బ్రోక్ అయిపోయి సాఫ్ట్ డస్ట్‌గా మారిపోయాయి. ఇలా జరగాలంటే కొన్ని వందల సంవత్సరాల టైం పడుతుంది. సో దీన్ని బట్టి ఈ క్రేటర్ ఎంత ఓల్డో మనకు అర్థమవుతుంది. బట్ ఈ క్రేటర్స్ డిస్కవర్ చేయడం వల్ల ఏం ఉపయోగం అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి క్రేటర్స్ అనేవి టైమ్ మిషన్స్ లాంటివి. వీటిని స్టడీ చేస్తే సోలార్ సిస్టమ్ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ బయట నుండే వస్తాయి కాబట్టి బయట గురించి మనకి చాలా విషయాలు తెలుస్తాయి. అంతేకాదు ఎర్త్ అలాగే మూన్ 2 ఆల్మోస్ట్ సోలార్ సిస్టమ్‌లో ఒకే దగ్గర ఉంటాయి.
సో ఆస్ట్రాయిడ్స్ని స్టడీ చేయడానికి కూడా ఈ డిస్కవరీస్ ఉపయోగపడతాయి. అందులో ఇదొక ఏన్షియంట్ క్రేటర్. సో మరిన్ని విషయాలు ఈ క్రేటర్ మనకి తెలియజేస్తుంది. మూన్ సౌత్ పోల్ పై ప్రగ్యాన్ కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని కూడా కనిపెట్టింది. ప్రగ్యాన్ రోవర్కి ఒక స్పెషల్ లేజర్ డివైస్ని ఇన్స్టాల్ చేశారు. ఈ లేజర్ లైట్ నిజానికి ఒక డిటెక్టర్. ప్రగ్యాన్ ఈ లైట్ని మూన్ డస్ట్ పై ఫోకస్ చేసినప్పుడు డస్ట్ గ్లో అవుతుంది. ఈ గ్లోని రోవర్లోని ఇన్స్ట్రుమెంట్ స్టడీ చేసి ఇది ఏ ఎలిమెంటో కనిపెడతాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ లైట్ని డిఫరెంట్ కలర్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అలా చేసి ప్రగ్యాన్ రోవర్ మూన్ డస్ట్లో అల్యూమినియం, ఐరన్, కాల్షియం అలాగే సల్ఫర్ని కనిపెట్టింది. సల్ఫర్ని కనిపెట్టడం ఇస్రో సైంటిస్టులకి మేజర్ విన్. సల్ఫర్ ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఎక్కువగా ఈ ఎలిమెంట్ కాంక్రీట్కి బదులుగా యూజ్ అవుతుంది. సో ఒకవేళ మూన్ మీద కన్స్ట్రక్షన్స్ చేయాలంటే ఎర్త్ నుండి ఎక్కువ మెటీరియల్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇదే కాదు, సల్ఫర్ని స్టడీ చేసి మూన్ హిస్టరీని కూడా స్టడీ చేయొచ్చు. ఇక ప్రగ్యాన్ చేసిన మరొక డిస్కవరీ ఐస్. సైంటిస్టులు టెంపరేచర్ రీడింగ్స్ని బట్టి పోలార్ స్లోప్స్లో ఎక్కువ కోల్డ్ టెంపరేచర్ రికార్డ్ అయినట్లు కనిపెట్టారు. సో ఈ ప్లేసెస్లో ఐస్ అధికంగా ఉండొచ్చని కనిపెట్టారు. జస్ట్ కొన్ని సెంటీమీటర్స్ అండర్ గ్రౌండ్లోనే ఐస్ ఉండొచ్చు. ఇవి చంద్రయాన్-3 మూన్పై చేసిన ఇంపార్టెంట్ డిస్కవరీస్. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నప్పటికీ ఇవి చాలా ఇంపార్టెంట్ డిస్కవరీస్. అలా ఈ డిస్కవరీస్ చేసి ప్రగ్యాన్ రోవర్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ 3 years వరకు ప్రగ్యాన్ రోవర్ అలాగే విక్రమ్ ల్యాండర్ రెండు మూన్పై అలా నిశ్శబ్దంగా ఉండిపోయాయి. బట్ 3 years తర్వాత ఇస్రో సైంటిస్టులు మరొక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు. విక్రమ్ ల్యాండర్ మళ్ళీ ఇంజన్స్ ఇగ్నైట్ అయ్యి పైకి లిఫ్ట్ అవ్వగలదా అని టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ చేయడానికి కారణం ఫ్యూచర్లో మూన్ మీదకు మనుషులను పంపించాలన్నా లేదా మూన్ మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చే స్పేస్ క్రాఫ్ట్స్ లాంచ్ చేసినా అవి మళ్ళీ మూన్ సర్ఫేస్ నుండి పైకి లిఫ్ట్ అవ్వాలి. సో విక్రమ్ ల్యాండర్కి ఉన్న ఇంజన్స్ దీనికి సపోర్ట్ చేస్తాయా లేదా తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో సైంటిస్టులు అనుకున్నట్లే విక్రమ్ ల్యాండర్ సక్సెస్ఫుల్గా మళ్ళీ పైకి లిఫ్ట్ అయింది. ఆల్మోస్ట్ 40 centimeters ఎత్తు వరకు ల్యాండర్ లిఫ్ట్ అయ్యి మళ్ళీ మూన్ సర్ఫేస్పై ల్యాండ్ అయింది. సో ల్యాండర్ యొక్క ఇంజన్స్ మళ్ళీ ఇగ్నైట్ అయ్యాయి. సో ఈ సక్సెస్ వల్ల ఫ్యూచర్లో చాలా మూన్ మిషన్స్ ఇస్రో చేయబోతుంది. ఈ మిషన్స్లో మూన్ నుండి ఎర్త్కి శాంపుల్స్ని కూడా తీసుకురావాలనుకుంటున్నారు. సో అలా అయితే ప్రగ్యాన్ రోవర్ని అలాగే విక్రమ్ ల్యాండర్ని కూడా మళ్ళీ భూమికి తీసుకురావచ్చుగా అనే డౌట్ మీకు రావచ్చు. బట్ నిజానికి అది అసాధ్యం. ఎందుకంటే ఈ స్పేస్ క్రాఫ్ట్స్ని రిటర్న్ కోసం డిజైన్ చేయలేదు. వీటిని జస్ట్ వన్ వే మిషన్ కోసమే తయారు చేశారు. ఈ రెండు రోబోట్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాయి. సో వీటిలో ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో వీటి వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో రిటర్న్ తీసుకురావాలంటే వీటి కోసమే ఒక ప్రత్యేక మిషన్ చేయాలి. బట్ ఈ స్పెషల్ మిషన్ కోసం చాలా రాకెట్ ఫ్యూయల్ అవసరం. అంతేకాదు ఇది చాలా కాస్ట్లీ కూడా. అదే అమౌంట్తో వేరే స్పేస్ మిషన్ చేయగలదు ఇస్రో. సో చంద్రయాన్-3ని భూమికి తిరిగి తీసుకురావడం ప్రస్తుతం అయితే సాధ్యం కాదని చెప్పొచ్చు. సో అలా ఈ స్పేస్ క్రాఫ్ట్ మూన్ సర్ఫేస్పై నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉంటుంది. ఫ్యూచర్లో మరిన్ని చంద్రయాన్ మిషన్స్ జరగబోతున్నాయి. సో మరిన్ని కొత్త విషయాలను ఇస్రో సైంటిస్టులు కనిపెట్టబోతున్నారు. సో అది చంద్రయాన్-3 యొక్క స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.